నమస్తే అక్క. నమస్తే. సో ఇప్పుడు సిఎంఆర్ మల్లారెడ్డి కాలేజీలో వచ్చేసి అమ్మాయిల హాస్టల్లో కెమెరాలు పెట్టేసి చాలా ఇష్యూ అవుతుంది కదా. సో దాని మీద ఎలా చూస్తారు దాన్ని మీరు? చాలా రాంగ్ అని చెబుతున్నాను, అది చాలా తప్పు అంటున్నాను. ఇలా అమ్మాయిల హాస్టల్స్లో ఇలా కెమెరాలు పెడుతూ ఉంటుందంటే యాజమాన్యం ఏం చేస్తుంది? ఫస్ట్ అక్కడ వార్డెన్ ఎవరు? వార్డెన్ 4 బీగితే అన్నీ బయటకు వస్తాయి. అమ్మాయిల హాస్టల్ అంటే ఆ లేడీయే ఉంటుంది కదా వార్డెను, లేకపోతే ఆమెకి ఏమన్నా ఈ కుంభకోణంలో ఏమన్నా భాగం ఉందా, లేకపోతే ఆమె ఏమైనా కకృతి పడుతుందా, ఎవరికైనా ఆశపడుతుందా, లేకపోతే వీళ్ళని ఏమైనా చేయడానికి చెందడానికి ఏమైనా చేస్తుందా? అంత ముందులో కూడా ఒకటి గుడివాడలో ఎక్కడో జరిగిందంట. అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినప్పుడు మరి తెలంగాణ రాష్ట్రంలో యాజమాన్యం ఏం చేస్తుంది? ఎందుకు ఇలా లైట్ తీసుకుంటుంది? అక్కడ జరిగింది అన్నప్పుడు ఎమ్మటనే అసలు చిన్న చిన్న అపార్ట్మెంట్లు చిన్న చిన్న ఇళ్ళకే సీసీ ఫుటేజ్లు పెడుతున్నారు. అటువంటిది అంత పెద్ద పెద్ద కాలేజీలు అంతంత పెద్ద పెద్ద పేరు మోసిన కాలేజీలకి లక్షల ఫీజులు పోసి హాస్టల్ ఫీజులేంటి, కాలేజీ ఫీజులేంటి, తల్లిదండ్రులు నోరు కట్టుకొని కడుపు కట్టుకొని ఆడపిల్లలను చదివిస్తే రేపటి రోజున వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు చూసుకుంటారని ఒక ఆశయంతో వాళ్ళు ఇలా కన్నీళ్లు తాగుతూ వాళ్ళకి కడుతూ ఉంటుంటే ఈ యాజమాన్యాలు ఏం చేస్తున్నాయి? అడుగడుగునా సీసీ ఫుటేజ్ ఎందుకు పెడతం లేదు? ఫ్రంట్ ఏంటి, బ్యాక్ ఏంటి, కింద ఏంటి, పైన ఏంటి, ఇవన్నీ అడుగడుగునా సీసీ ఫుటేజ్ ఉంటుంది. కానీ ఈ కాలేజీలకి హాస్టల్స్కి ఎందుకని ఉండడం లేదు? ఆ అమ్మాయికి ఎలా దొరికారు అసలు వీళ్ళు? దీని వెనకమార్లో ఎవరున్నారు, ఎక్కడ ఉంటున్నారు అనేది కొంచెం గట్టిగా పోలీసులు బయటికి లాగితే అన్నీ బయటకు వస్తాయి. కానీ పోలీసులు అశ్రద్ధ తీసుకొని కాలేజీ యాజమాన్యం ఏదో చెప్పింది కదా అని చెప్పి వినకుండా అశ్రద్ధ తీసుకుంటే మాత్రం ఇటువంటి ఇప్పుడు ఇదే జరిగింది. ఇప్పుడు ఈ చిన్న సీసీ ఫుటేజే జరిగింది. రేపటి రోజున ఎవరైనా చంపినా కానీ, ఎవరినైనా అమ్మాయిని చంపినా కానీ దిక్కు మొక్కు ఉండదు. ఇంత ముందులో ఒక హత్య జరిగింది, ఎక్కడ విజయవాడ ఆయేష హత్య జరిగింది. ఆ అమ్మాయి కూడా అలాగే హాస్టల్ బాత్రూంలో చనిపోయింది. మరి అప్పుడు సీసీ ఫుటేజీలు అక్కడేమయ్యాయి? ఆ తల్లిదండ్రులకు ఎందుకంతటి గర్భశోకాన్ని మిగిల్చారు ఆ చంపిన వాళ్ళు? ఆ రోజున చంపింది ఒకళ్ళు, శిక్ష అనుభవించింది ఇంకొకళ్ళు. ఇలాగే జరుగుతూ ఉంటుంటే వీళ్ళు ఇలాగే యాజమాన్యాలు వదిలేస్తూ పోతూ ఉంటుంటే ఇలాగే ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. దయచేసి కాలేజీ యాజమాన్యాలకే కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లకే కానీ, హాస్టల్స్లో వర్క్ చేస్తున్నటువంటి వార్డెన్లకే కానీ చెబుతున్నది ఒకటే, కొంచెం మేల్కోండి, కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. యాజమాన్యాలు అయితే మాత్రం గట్టిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, ఈ ప్రభుత్వం వచ్చేసి తొక్కిసలాట్లో కొంచెం ఒకరు చనిపోతే పెద్ద ఇష్యూ చేసి అంతా గందరగోళం చేశారు. ఒక లేడీస్ హాస్టల్లో 300 వీడియోలు బయటకు వచ్చాయని ఈరోజు బయటకు వచ్చింది. మరి ఇలాంటి వాటికి ఎందుకు సీరియస్గా తీసుకోరు? ఏమో మరి, అదే నాకు కూడా అర్థం కావట్లేదు. ఆడవాళ్ళంటే అంత అశ్రద్ధ, ఆడవాళ్ళంటే అంత చిన్న చూపా, లేకపోతే ఆడదే కదా ఏమీ చేయలేని ఒక ఇదా? కాలం నాడు గతంలో ఆడవాళ్ళు తలుచుకుంటే రాజ్యాలే కూలిపోయినాయి అంట, ఆడవాళ్ళు తలుచుకుంటే భూకంపాలే వచ్చినాయి అంట. అంతటి శక్తి అయినటువంటి ఆడవాళ్ళని పట్టుకొని ఇంత అశ్రద్ధ ఎందుకు తీసుకుంటున్నారో, ఇంతటి చులకన భావం ఎందుకు కలిగిస్తున్నారో, ఇటువంటి అమ్మాయిల పరువులని, మానాలని, ప్రాణాలని ఇలా రోడ్ల మీదకి ఎందుకు లాగుతున్నారో, ఇలా లాగుతూ ఉంటుంటే ఈ పోలీసులు ఏం చేస్తున్నారో, గవర్నమెంట్ ఏం చేస్తుందో కూడా నాకు కూడా అర్థం కావడం లేదు. దయచేసి యాజమాన్యాలు కొంచెం కళ్ళు తెరవండి. ఫస్ట్ కాలేజీ యాజమాన్యాలు కళ్ళు తెరవండి. ఎక్కడో ఎండీ ఎక్కడో కూర్చుంటే కాదు, ఎండీ వచ్చి పరిశీలిస్తే ఇక్కడ తెలుస్తుంది ఎక్కడ ఏముందనేది బయటపడుతుంది. దయచేసి యాజమాన్యాలు కళ్ళు తెరిస్తే అమ్మాయిల లైఫ్లో, అమ్మాయిల భవిష్యత్తులు మరీ బాగుంటాయి. ఓకే, కొంతమంది ఏమంటున్నారంటే మల్లారెడ్డి బ్రాండ్ ఇమేజ్ని ఇలా దెబ్బతీయడానికి ఇలాంటివన్నీ పుకార్లు చేస్తున్నారన్న, దీనిపై మీరేమంటారు? ఎందుకు ఇంతకు ముందులో ఎప్పుడూ లేదు కదా? ఇంతకు ముందులో ఎప్పుడైనా ఉందా? ఆ కాలేజీ మీద ఎప్పుడైనా బ్యాడ్ నేమ్ వచ్చిందా? గతంలో వాళ్ళ ప్రభుత్వమే ఉంది కదా, ఇప్పుడు ప్రభుత్వం మారింది, ఇలా బ్యాడ్ చేయడానికి ఏమైనా ఉంటాయా? ఎందుకు ఉంటుంది? అంత ముందులో ఎవరి ప్రభుత్వం ఉంటే మాత్రం, ఏది ఉంటే మాత్రం అమ్మాయిలు అలాగే చేస్తారా? అప్పుడు రారా? ఏ అమ్మాయిలకి ప్రాణాలు కావా? అమ్మాయిలకి మానాలు లేవా? వాళ్ళకి ఆత్మాభిమానం అనేది ఉండదా? వాళ్ళు కూడా చదువుకుంటున్నారంటే వాళ్ళకు కూడా కొద్దిగా గొప్ప సెన్సియర్ ఉంటారు కదా, సెన్సిటివ్ అయిన పిల్లలు ఉంటారు కదా. 10th క్లాస్ ఫెయిల్ అవుతేనో, లేకపోతే ఇంటర్ ఫెయిల్ అవుతేనో, లేకపోతే అమ్మ తిట్టిందనో, నాన్న కొట్టాడనో సూసైడ్లు చేసుకుంటున్నటువంటి అమ్మాయిలు ఇప్పుడు. ఇటువంటి అమ్మాయిలు, ఇంత సెన్సిటివ్ అమ్మాయిలు, ఇంత చిన్న మాటలకే మనసును చిన్నబుచ్చుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్న అమ్మాయిలని ఇలా ఇంత కూపీలు లాగుతున్నారు అంటే, ఇన్ని సీసీ ఫుటేజ్లు బయటకు వస్తున్నాయి అంటే యాజమాన్యం దగ్గర తప్పుందా, లేకపోతే వార్డెన్ దగ్గర తప్పుందా? వీళ్ళిద్దరి దగ్గర ఎవరో ఒకరి దగ్గర ఏదో ఒక తప్పు ఉండొచ్చు. లేకపోతే మాత్రం అంతసేపు అమ్మాయిల హాస్టల్ దాకా పోయి, కాలేజీల దాకా పోయి సీసీ ఫుటేజ్ కానీ, ఫోన్ కెమెరా కానీ పెట్టే దమ్ము, ధైర్యం ఎవరికి ఉంటుంది? ఎక్కడో క్లూ దొరికింది, ఎక్కడో అలసి దొరికింది కనుకనే వాళ్ళు అంత దూరం వెళ్ళి పెట్టగలిగారు. మరి చిన్న విషయాలకి సీరియస్ అవుతున్న ప్రభుత్వాలు ఇలాంటి విషయాలు ఎందుకు చేయట్లేదు? మరి అదే నేను అడుగుతున్నాను, ఆ మాటే నేను అడుగుతున్నాను.
సినిమాకి రావడం ఆమె తప్పు. ఆ రోజున బెనిఫిట్స్ అసలు లేడీస్ రాకూడదు, పిల్లల్ని తీసుకుని అంతకంటే రాకూడదు. ఆమె వచ్చి తప్పు చేసిన తప్పుకు ఆమె ప్రాణాలు పోయాయి. ఇక అక్కడ తోడు అది ఆపేయకుండా వాళ్ళని బజారుకి లాగి వీళ్ళని కోర్టులకు లాగి ఇది లాగుతున్నప్పుడు, ఇటువంటి సెలబ్రిటీస్ని లాగుతున్నప్పుడు మరి ఈ కాలేజీల్లో జరుగుతున్న అరాచకాలనే కానీ, అన్యాయాలనే కానీ, ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి ఇటువంటి ఆగాయిత్యాలనే కానీ ఇవన్నీ ఏం చేస్తుంది? ఎందుకు అలా సైలెంట్గా ఉంటున్నారు? ఇది ప్రభుత్వ వైఫల్యమా, లేకపోతే పోలీసుల వైఫల్యమా, లేకపోతే కాలేజీలో యాజమాన్యాల వైఫల్యమా? ఇలా ఎవరు ఎంత అలుసుగా, ఎవరు ఎంత లైట్ తీసుకుంటే ఇంతవరకు వెళ్తుంది అనేది కూడా ఆలోచించుకోవాలి. ఓకే, ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ రాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఎలాంటి చర్యలు ఏముంది? ఇప్పుడు యాజమాన్యం దగ్గరే ఉంది. ఏదైనా యాజమాన్యం స్ట్రిక్ట్ ఉంటే వస్తారా ఎవరైనా? గేట్లోకి మగ మనిషే కాదు, మగ కుక్క, మగ పురుగు కూడా గేట్లోకి అడుగు పెట్టలేదు. అంత స్ట్రిక్ట్గా ఎవరు ఉండాలి అంటే యాజమాన్యం ఉండాలి. లక్షల డొనేషన్లు, లక్షల ఫీజులు తీసుకొని కాలేజీలకి గేట్లు తీసేసేసి ఎవడు పడితే వాడిపై సీసీ ఫుటేజీలు పెట్టండి అయ్యా అని వదిలేయడం కాదు. యాజమాన్యం స్ట్రిక్ట్ ఉంటే అంతా బాగుంటుంది, యాజమాన్యంలోనే ఉంటుంది. ప్రతి దగ్గర సీసీ ఫుటేజ్లు పెట్టండి. ఇప్పుడు బైపాస్ రోడ్లలోనే, పెద్ద అవుటర్ రింగ్ రోడ్లలోనే సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. ఈ కాలేజీలలో ఎందుకు ఉండట్లేదు? ఈ అమ్మాయిల హాస్టల్స్లో ఎందుకు ఉండట్లేదు? అదే నేను కూడా ప్రశ్నిస్తున్నాను. అది కొంచెం ఎక్కడికక్కడ సీసీ ఫుటేజ్ పెడితే ఎవడొచ్చాడో, ఎవడు పోయాడో, ఏ మొగ కుక్క వచ్చిందో, ఏ ఆడనక్క వచ్చిందో బయటికి లోపలికి తెలుస్తుంది అనమాట. ఇది కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే బాగుంటుంది. యాజమాన్యానికి నేను చెప్పేది ఇదే ప్రస్తుతానికి.